శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. అనా లెజినోవా కాదు ఇక్కడ నుంచి అనా కొణిదల ఇలా పిలవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అనా లెజినోవా గారు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టారు. అభిమానులందరూ కూడా మిమ్మల్ని ఎలా పిలవాలి అని చెప్పి అడుగుతుంటే ఆమె ఈ విధంగా స్పందించారు. ఇండియన్కి అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆమె ఎంత గౌరవిస్తున్నారో ఆమె చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తూనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎక్కడో రష్యాలో పుట్టి రష్యాలో పెరిగి రష్యాలో చదువుకుని అంతా కూడా ఆ దేశపు కట్టుబాట్లు ఆ దేశపు అలవాట్లు ఉన్నటువంటి ఆమె ఇండియాకు వచ్చి భారతదేశం వచ్చి ఇక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు, సాధారణంగా ఏ కుటుంబంలో అయినా కానీ తండ్రి వైపు కన్నా తల్లి వైపు కానీ ఎక్కువగా తల్లికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర తల్లికి సంబంధించినటువంటి ఆచారాలు లేదంటే తల్లికి సంబంధించినటువంటి విధి విధానాల దగ్గరే ఎక్కువగా కుటుంబం అంతా కూడా నడుస్తూ ఉంటుంది సాధారణంగా. ఎందుకంటే అది మనకి అలవాటైపోయింది. పుట్టింటికి సంబంధించి మనం ఎక్కువగా వెళ్తాం కానీ అమ్మ పుట్టింటి దగ్గరికి నాన్న దగ్గరికి సంబంధించి నాన్న బంధువుల దగ్గరికి చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు. అందుకే ఇండ్లు కూడా అదే అట్మాస్ఫియర్లో నడుస్తూ ఉంటుంది. అంతా కూడా అమ్మకి నచ్చినట్టుగా అమ్మకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళే మనకి ఇంకా క్లోజ్ అవుతూ ఉంటారు ఇక్కడ. బట్ ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆమెకి నేర్పినటువంటి విధానమా ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆమెకు విపరీతమైనటువంటి భక్తి కలగటానికి కారణాలు ఏంటో నాకైతే తెలియదు. కానీ మన భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను ఆమె పాటిస్తూ ఆచరించేటువంటి విధానం పూజించేటువంటి విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని చాలాసార్లు చెప్పుకున్నాం ఎన్నో సందర్భాల్లో. ఇక్కడ చాలామంది హిందువులు కూడా చేయలేనటువంటి అద్భుతమైనటువంటి భక్తి ప్రదర్శన కూడా అవన్నీ కూడా ఆమె చాలా అద్భుతంగా ఆచరించి చూపించారు. ఆమె వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సింగపూర్లో తలనీలాలు ఆమె సమర్పించినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత అన్నదానం చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, కాలినడకన రీసెంట్గా ఆమె ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నటువంటి ఆ దృశ్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈవెన్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నటువంటి ఆ రీల్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు చూస్తుంటేనే అర్థమవుతుంది. భారతదేశంలో ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆమె ఎంత మక్కువతో ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత అద్భుతంగా పాటిస్తున్నారో దాన్ని జీవన విధానంగా సాగిస్తున్నారో చూస్తేనే అర్థమవుతుంది. ఇంటి చుట్టూ చక్కగా ముగ్గులు వేయటం, చక్కగా పూజలు చేసేటువంటి విధానం కూడా ఆ కట్టుబాట్లు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే అత్తారింటికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళినప్పుడు అంటే తండ్రి ఇంటి పేరును వదిలేసి అత్తగారింటి పేరుకి వెళ్తారు. అత్తగారు మామగారికి ఉండేటువంటి ఇంటి పేరుని కొనసాగిస్తారు. దాన్ని మార్పులు చేర్పులు చేర్చుకునేటువంటి వెసులుబాటు కూడా మన రాజ్యాంగం కూడా మనకు కల్పించింది. అలాంటిదే ఇప్పుడు ఆమె కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబంలోకి వచ్చాను, నేను కూడా ఈ భారతదేశంలో మమేకం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అత్తగారి ఇంటి పేరునే ఆమె కూడా తీసుకుంటున్నాను అనేటువంటి విధానంలో ఇక నుంచి నేను అనా లెజినోవా అని కాదు అనా కొణిదలను అని చెప్పి అత్తగారి ఇంటికి ఇచ్చేటువంటి గౌరవాన్ని, భర్త కుటుంబం మీద చూపించేటువంటి ఆ ప్రేమను, సనాతన ధర్మం మీద ఆమెకు ఉండేటువంటి భక్తిని చాలా గొప్పగా చాటుకుందని ఆమె చెప్పినటువంటి విధానంలోనే అర్థమైంది.